సిద్దిపేట జిల్లా బాండారుపల్లికి చెందిన రైతులు మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్ద ఆందోళన చేశారు. మల్లన్న సాగర్ పెద్ద కాలువకు భూమి కోల్పోయిన రైతులు తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్దకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉద్యోగులు చేరుకున్నారు. రైతులు తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడగగా వారి ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి మాకు చెందాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా కాలువ పనులు చేపడుతున్నారని రైతులు తెలిపారు. మా మాటను వినిపించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి వస్తున్నాం మేము. మాకు రెండో విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్డీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కు తిప్పి మమ్మల్ని ముప్పుతుప్పులు పెట్టింది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ, తోట ఎస్ఐ గారు కానీ, సిఐ గారు నాకు ఫోన్లు చేశారు. రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు. ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు, ప్లస్ కొండలరెడ్డి గారు, కేవి నారాయణ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసినాం. వాళ్ళు పేమెంట్ ఇస్తాను నీకు అష్యూరెన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఒకవేళ వాళ్ళకంటే మిస్ అయితే మేము 100% పేమెంట్ ఇస్తాం. పూర్తి స్థాయిలో 100% పేమెంట్. మీ కంపెనీ వీళ్ళు కోర్టు అటెండ్ అయిన వాళ్ళందరూ 33 మందికి పేమెంట్ ఇస్తాము. అదేవిధంగా రిటర్న్ కూడా తీసుకుంటాం. చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సారు వీళ్ళందరూ ఇప్పుడు ఆన్వారు, ఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళా కాగితం మా జిమ్మేదారు, పైసలు ఇచ్చేది మా జిమ్మేదారు.